ఇక్కడ రాత్రి పూట ఎవరైనా తాగడానికి వస్తారా సుభాషిని? వస్తారా? అమ్మాయిలు కూడా పట్టుకొస్తారా? ఈ జుట్టు ఏంది ఈ పెళ్లి ఆడ దిక్కింది నీకు అమ్మ అని అడుగుతాడు రేపు అమ్మాయి. నువ్వు నా లవర్ వా నా మొగుడు వా? అమ్మాయివే కదా, నేను కూడా అమ్మాయినే కదా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా చిన్ననాటి నా బెస్ట్ ఫ్రెండ్ని కలవబోతున్నాను. అప్పుడెప్పుడో కలిసి చదువుకున్నాము, ఒకే స్కూల్ ఒకే సెక్షన్. తర్వాత విడిపోవాల్సి వచ్చింది, విడిపోయాము. ఇప్పుడు 4 years తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. ఇది వాళ్ళ పల్లెటూరు. చాలా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఇలాంటివన్నీ చూస్తుంటే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే కలవండి, మాట్లాడండి. ఇలాంటి పల్లెటూరు పరిసరాలని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఆ రోజులు రావు. ఇది వాళ్ళ ఇంటి దగ్గర లొకేషను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎవ్వరు ఉండరు. ఏ డిస్టర్బెన్స్ కానీ, ట్రాఫిక్ కానీ, కొట్లాటలు ఇది ఏమీ ఉండవు ఇక్కడ. చాలా కూల్గా ఉంటుంది. ఇది ఊరు చివరిలో ఉంటుంది. అలాగే ఇక్కడ 5 లేదా 6 ఇల్లులు ఉంటాయి. తక్కువ కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. అలాగే మా ఊరిలాగా డిస్టర్బెన్స్ కానీ, ట్రాఫిక్ కానీ, కొట్లాటలు, కుళ్ళు కుతంత్రాలు ఏమీ ఉండవు. చాలా ప్రశాంతంగా ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకుంటారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా కానీ, ఏదైనా కానీ, ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా అందరూ కలుసుకుంటారు. అందరికీ ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకుంటారు. మేమున్నామని చెప్పి వాళ్ళందరూ ముందుకు ఒకరిని ఒకరు బాగా హెల్ప్ చేసుకుంటారు. ఇది ఇంటి బయట చెట్లు కూడా ఇక్కడ అమ్మాయి చాలానే వేసింది. గోరింటాకు చెట్టు, మల్లెపూ చెట్టు, సన్నజాజి చెట్టు, పూల చెట్లు, మందారం చెట్లు అన్నీ వేసింది ఇక్కడ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా దగ్గరలో ఉంటే కలవండి, మాట్లాడండి. ఇలాంటి పల్లెటూరిని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూసిన ఫోను, టీవీ అదే కాదు కదా లైఫ్. ఇంకా గంప కింద కోడిలాగా ఎంతసేపు ఇంట్లో ఉంటారు, ఎవరికైనా చిరాకు దుబ్బుతుంది. నేను కూడా ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి ఇలా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంది. చూసారు కదా ఎంత కూల్గా ఉందో. మనలాగా ఇల్లులు డబ్బా 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 ఇరికిచి కట్టకుండా స్పేస్ అయితే చాలా ఉంది. ఇలాంటివి నేను ఇక్కడ సినిమాలో చూశాను. రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు. మేము కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళను కాబట్టి. అమ్మాయిలు కూడా సేమ్ డబ్బాలాగా పక్కన ఆనుకొని ఉంటుంది. ఈ తడికిలు నేను మామూలుగా సినిమా లొకేషన్ చూస్తుంటాను. చాలా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ ఊరైతే. చూసారు కదా, ఇలాంటివి మనం సినిమాలు చూస్తుంటాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడికి వెళ్తే నాకు ఇంటికి రావడానికి మనసు ఒప్పలేదు, అంత బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఒకరిని బాగా పలకరించుకుంటారు. మనం పరిచయం లేకపోయినా కానీ ఎవరమ్మా నువ్వు, బాగున్నావా, ఎప్పుడొచ్చావు, నీళ్ళు తాగుతావా, మజ్జిగ తాగుతావా అని చెప్పి బాగా పలకరిస్తారు. మా ఊళ్ళో లాగా కుళ్ళు కుతంత్రాలు కపటాలు ఇది ఏమీ ఉండవు. ఎవరైనా అడ్రస్ అడిగితే చెయ్యి పట్టుకొని పోయి వాళ్ళ ఇంటి ముందు నిలబెట్టేస్తారు. అదే సిటీలో అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి టర్నింగ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ తిరుగు అంటారు. అక్కడ ఇలా కాదు. ఈ వీడియో నా ఫ్రెండ్ గుర్తుగా తీసుకున్నాను. ఇక్కడ పల్లెటూరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా మాటలు మీకు భలే నవ్వు వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీకు బోర్గా ఉంటుంది. మీరు ఊరు చివరిలో ఉన్నారు, పనికి వెళ్ళిపోతారులే. అయినా నువ్వు పనికి వెళ్తూ ఉంటేనే హైదరాబాద్ తిరిగి వచ్చినావు కదా. నాకంటే నువ్వే బెటరే బాబు. నేనేదో ఇంట్లో బొచ్చులు కడుక్కుంటా, ఇల్లు కడుక్కుంటా. పెద్దవాడికి పలే ముచ్చట పడుతుంది వాషిని. కందుకూరు అటు ఇల్లట వద్దామా? ఏటో పోయి దూరదాం రా. ఏటో చేలు చూపించాలంట. రాయ్ వెళ్ళు. పాములేమో ఉండవే కదా సుభాషిని? పాములేమో ఉండవు కదా. అప్పుడు ఇదంతా చెట్లు ఉన్నాయి కదా, వరి ఏదో వేసుకున్నారు కదా మీరు. ఆవిడ మీ పెద్ద ఆవిడ సుభాషిని భలే ముచ్చటపడి నాకు ఒక ఫోటో తీవా అంటుంది. నాకు భలే ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా. ఎవరి ఇష్టం వాళ్ళదే లేవా. ఫోటోలు ఏమైపోతుంది కానీ
ఇది ఏంటి ఇక్కడ బరిగుడ్లు కడతారా? గొర్రెలా? అచ్చా. బాగుంది. ఎంతైనా పల్లెటూరు వాళ్ళ మైండ్ తర్వాతనే బాబు. కరెక్ట్గా ఆలోచిస్తారు, బాగా ఆలోచిస్తారు, బాగా కష్టపడతారు. ఏంటి ఏదో ఒకటి చూపించు, నీ వెంట నేను ఉంటాను. పాము గేము దూరిందంటే పరుగో ఇంకా వెనక ముందు కూడా చూడను నేను. ఇంకా పరుగు అంతే. చీమలు ఉన్నాయి కదమ్మా, చీమలు ఉన్నాయి దాని మీద. అయ్యో అంత ఎక్కిపోయినాయి చీర మీద. ఏం చూసుకోలేదా? అది కాదు అంటుంది, నాకు కొట్టవు అంటే నెత్తి మీద పెట్టుకోవచ్చు, నాకు కొట్టవా? భలే జోకులు వేస్తారే బాబు మీరు. అంత దూరం నుంచి మోసుకొచ్చినావా పేడ? అదే చూసావు 2 కిలోమీటర్ల మేతే తెచ్చిద్దావా. అవును, మేము కూడా వర్షాలు లేవు. ఎందుకు ఇప్పుడు వర్షాలే లేవు. రాత్రి పడిందంట వర్షం. నేను ఎప్పుడు ఇలాంటి సినిమాలో చూడడం తప్ప సుభాషిని రియల్గా ఇదేదో చూస్తున్నాను ఇప్పుడు కాస్త. నిజంగా అదేదో సినిమాలు ఉంటాయి కదా, రామ్ చరణ్ మూవీ ఏదో ఉంది, రామ్ చరణ్ సమంత మూవీ. ఉన్నవాళ్ళే మీకు బాధ, లేని వాళ్ళకి మా బాధ. సినిమాలు చూసాను, అదేదో సినిమానే సమంతాను రామ్ చరణ్. అది ఏ సినిమానే? అది సుభాషిని, అది సమంత రామ్ చరణ్ది. చూడవా సుభాషిని సినిమాలు? ఈ లొకేషన్ భలేగుందే బాబా. ఇక్కడ సినిమాలు చూస్తే సినిమా వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకుంటారు. ఈ గడ్డి అంత బాగుంది. అదేదో సినిమానే గుర్తు రావట్లేదే బాబు. ఇక్కడ ఏం వేశారే సుభాషిని? పొగాక? అవును, ఇక్కడ మీ ఊళ్ళో పొగాకు ఎక్కువేనే. అమ్మో, నేను పడతానేమోనే బాబు. ఇదంతా ఇలా ఇదే ఏం చెట్లు ఉన్నట్టున్నాయి కదే. దున్నేశారా? ఏంటి చూడు రోడ్లు తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక అన్నట్టుంది. మరి అమ్మ ఏందే బాబు ఇది. రోడ్డు బాగుంటుంది. ఒక వీడియోకి ఇంత కష్టపడాలా? నిజంగా నాకు ఇంత స్థలం ఉంటే సుభాషిని శుభ్రంగా ఆకుకూరలు కూరగాయలు వేసుకునే దాన్ని. కానీ ఉన్నవాళ్ళు వేసుకోరు, కానీ లేని వాళ్ళకి ఆశ ఎక్కువే కదే. ఏంటి అది ఉన్నవాళ్ళేమో వాళ్ళకు అంటే ఏం చేద్దామని చెప్పుకొచ్చి ఒళ్ళు బరువు కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది, వాళ్ళు చేయలేరు అనమాట. లేని వాళ్ళకైతే అబ్బా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనుకుంటాం. పావులు ఉండవు కదమ్మా ఇక్కడ. అసలే నేను ఒక కూతుర్ని ఒక భార్య ఇంకా అంతే. నీకు భలే నవ్వు వస్తుంది నా మాటలకి. నీకు కూడా ఒకే ఫ్రెండ్, నేను చిన్నప్పటి ఫ్రెండ్. ఎవరు లేరు నీకు, నేను ఒక్కదాన్నే. వచ్చినప్పుడల్లా ఫోన్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, వస్తాను అని. ఇదే నా కరువు పని అంటే సుభాషిని. అమ్మా సుభాషిని, ఇదే నా కరువు పని అంటే. ఇంకా అక్కడ ఉందా? ఇంకా ఉందా? నాకు ఇంకా పులుసు కారుస్తావే నువ్వు ఇంటికి వెళ్ళేదాకా. ఇదంతా జామాయిల చెట్లు కదా సుభాషిని. బాగానే కనబడుతుంది. ఇది జెండు బాబు ఏదో పెడతారు కదా దీంతో. ఆకు బాగా నలిపిన వాసన వస్తుంది.
ఆ. ఒకటి కోసుకుని ఏం చేయమంటావు అది? అవునా, అక్కడ అంతా ఇరు మట్టి మట్టి ఉందిలే చూడు. సరే వెళ్దాం పద. ఇదంతా గుంతలు గుంతలు ఉందే బాబు. ఇక్కడ రాత్రిపూట ఎవరైనా తాగడానికి వస్తారా సుభాషిని? వస్తారా? అమ్మాయిలు కూడా పట్టుకొస్తారా? అమ్మాయిలు కూడానా? ఓయమ్మ, అదేంటే బాబు అక్కడ ఇల్లులు కూడా ఎక్కువ లేవే. మీది 2-3 ఇల్లులు ఉన్నాయి అంతే ఈ వీధిలో అంతా. ఇక్కడ జల్ఫా చేస్తుంటారనమాట. అమ్మాయిని తీసుకొచ్చి తాగి పొరపాటున ఏమైనా చంపుకుంటే సుభాషిని. ఏంటి అది కూడా జరిగిందా? అర్థం కాలా. ఆహా, అమ్మ ఎలాగో వచ్చేసాను బాబు. అమ్మ అలవాట్లేదు కదా. ఇప్పుడు బాగా నడవటానికి బాగుంటుంది. ఇంకెప్పుడు కలుస్తామేమో సుభాషిని నువ్వు నేను. 3-4 సంవత్సరాలు నువ్వు నేను కలిసి. చిన్నప్పటి నుంచి విడిపోయింది, మొన్న కలిసాము. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసాము. ఇంకెప్పుడు వస్తానో ఏమో సుభాషిని. అప్పుడు నేను వచ్చేదాకా నీకు అల్లుళ్ళు కూడా వచ్చి ఉంటారు సుభాషిని. అప్పుడు నేను ఫోన్ చేశాను అనుకో, అబ్బా ఉండవే బాబు, మా అల్లుడికి ఏదో మనుబులు చేసి పెట్టాలంట, ఇంకో అల్లుడికి రవ్వ లడ్డు చేసి పెట్టాలంట, ఇంకో అల్లుడికి బూందీ లడ్డు చేసి పెట్టాలంట, ఏదేదో అంటావు. అట్టేం లేదు కానీ అంతో వద్దు కానీ అల్లుడు మా మామయ్య నిల్చున్నాడు చూడు, అది మా చేను. అదా పోయినసారి చూపించింది అదే. అవునవునులే అమోల్లో కదా. ఇట్లా ఇది ఫోటో తీసుకుని బాగుంటుందా సుభాషిని? నీకు అల్లుడు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మేమిద్దరం లాగి ఉండిపోదాం సుభాషిని. పోయేదే ఉంది, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే కదే. కష్టాలు చెప్పుకుంటాం, బాధ చెప్పుకుంటాం, కన్నీళ్ళు వస్తే ఏడ్చుకుంటాం. ఏంటి నన్ను వదలవా? ఎవరో దయ్యాన్ని వదలకుండా పోవడానికి? ఎవరో దయ్యానివే. నేను ఎప్పుడు వచ్చినా మీ ఊరికి వస్తాను సుభాషిని. ఈసారి నేను ఎప్పుడు వచ్చినా కానీ 5 సంవత్సరాలకు రాని 10 సంవత్సరాలకు రాని మీ ఊరి పాత్రకి ఖచ్చితంగా వస్తాను. నువ్వు నాకు వద్దన్నా, నాకు బేజారు పుట్టినా, నాకు వద్దే, నాకు కరువు పనికి వెళ్ళాలి ఏమన్నా కానీ వస్తాను. రాబాకే బాబు, నాకు అల్లుడు ఉన్నాడు, నాకు కరువు పనికి వెళ్ళాలి ఏమన్నాను, ఏదో ఒక రోజు నేను వచ్చి దూరిపోతాను. అప్పుడు నువ్వే అనుకోవాలి, ఏందే బాబు ఇది వదిలితే బంకమో ఉంది. అమ్మ వద్దమ్మా, నాకు మనం పొడవడానికి వచ్చింది సుభాషిని, అదేనా? నా రాయో బాబు, మొన్న మీ అత్తమ్మ పట్టుకొస్తుంది ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడికి, కరెక్ట్గా పొడవడానికి వచ్చింది, భయపడి పరుగు. ఇదే 2వ సారి కదా నేను రావడం సుభాషిని కదా. ఇది మట్టి చూడు, టూ మరి వెళ్ళిపోతుంది. ఇది మెత్తగా ఉంది, కాలు లోపలికి వెళ్ళిపోతుంది చూడు. దున్నారా ఇది? దున్నారా? చూడు, దున్నారు, కాలు లోపలికి వెళ్ళిపోతుంది. బాగా ఇది ఎండిపోయి ఇప్పుడు తీసుకోం. ఇది ఏమన్నా సేపా అంటే మెత్తగా ఉంది మట్టి ఇది. కాలికి కష్టం. కాలు సుర్రుమని వెళ్ళిపోతుంది. నువ్వు ఊరు దాటి ఎక్కడైనా తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి? నాకు అసలు మా ఇల్లు ఎక్కడుంది, నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు నాకు? నువ్వు నన్ను తీసుకెళ్తుంటే లవలు తీసుకెళ్ళినట్టు ఉంది నాకైతే. లవల్ అయితే అలాగే తీసుకెళ్ళిపోతారు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం రా. వస్తుంది, బాగానే ఉంది. మీ లొకేషన్ అయితే సూపర్గా ఉంది సుభాషిని. మేమైతే ఇళ్లలో కూర్చొని చిరాకు దొబ్బుతూ ఉంటుంది. ఎంతసేపు ఫోన్ గెలుకోవాలి, ఎంతసేపు టీవీ చూసుకోవాలి. ఇక్కడైతే ఏదో మన ప్రశాంతం గాలి ఆడుతుంది. అదే చెప్తున్నా, 1 ఎకరం మాకు కూడా ఉంటే మేము కూడా ఏదో ఆకుకూరలు, కూరగాయలు, కందులు ఏదో ఒకటి వేసుకునే వాళ్ళం అంటాం. కానీ అది చేసేదాకా చుక్కలు దేవుడు కనిపిస్తాడులే మాయి. ఏం ఊరికైపోద్దా, ఎంత కష్టపడాలి ఆ పని. నీకు చూసి నాకు పాట గుర్తొస్తుంది సుభాషిని. సింగారి చీర కట్టుకున్న చిన్నది
దాని అమ్మ తీగ తను తీగ ఏదో ఉంది నాకు గుర్తు రాలేదు. నువ్వు నిలబడి నేను తీస్తాను. నేనెందుకు నిలబడు, బాగానే ఉందిలే. అమ్మ నా తల చూస్తే ఎదురుపోతారు వాళ్ళు ఆ వీడియో ముందు నువ్వు. అమ్మా ఇలాంటి పెట్టుకుంటే నిజంగా మన ఫ్రెండ్షిప్ కి తెలుస్తుంది మా. అంటే మనం ఎప్పుడైనా మూఫ్లో అయినా కానీ అరే మన ఫ్రెండ్షిప్ ఒకప్పుడు ఇలా ఉండే వాళ్ళని. ఈ జుట్టు ఏంది ఈ పెళ్లి ఆడ చిక్కింది నీకు అమ్మ అని అడుగుతాడు రేపు. నువ్వు నా లవర్ వా, నా మొగుడు వా, అమ్మాయివే కదా, నేను కూడా అమ్మాయినే కదా. అమ్మాయి ఇలాంటి వీడియోస్ తీసి పెట్టుకుంటే ఫన్నీగా ఉంటాయి మా. ఎప్పుడన్నా అరే మనం ఇంత ఫజాగా ఉన్నాం అనిపిస్తుంది. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇక్కడికి రా చెప్తా, ఇక్కడికి వచ్చి నేను తీస్తారా, నువ్వేదన్నా మాట్లాడితే నేను తీస్తా. మీ చెరువే ఇది? సొంత చెరువా? ఊరోళ్ళందరిదా? ఏం చేస్తారు ఇక్కడ? స్నానాలు చేస్తారా? బర్రెలు తాగడానికా? బర్రెలు గొర్రెలా? లొకేషన్ అయితే సూపర్గా ఉంది, అద్దరిపోయింది లొకేషన్ అయితే. కాకలోళ్ళ? అచ్చా. మీరు ఇక్కడే ఉతుక్కుంటారు బట్టలు మరి? దీంట్లో ఉండు పోయి వస్తున్నా. పెద్దదిగా ఉంది చెరువు మీది. చెప్పు, ఇప్పుడేంటి చెప్పు. ఇక్కడ బరుగుడ్లు నీళ్ళు తాగొచ్చు, గొర్రెలకి బరుగుడ్లకి అన్నిటికీ నీళ్ళు ఇబ్బంది ఉండదు. పోతే చాకల వాళ్ళు కూడా బట్టలు ఉతుక్కుంటారు ఈడ. ఈ ఊర్లో కన్నా ఇది కొంచెం ఒక రకమైన చెరువు. ఆడ పెద్ద చెరువు ఉంది, ఇది చిన్న చెరువు. బరుగుళ్ళకి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది. మేము ఇప్పుడు రావాలన్నా చెయ్యాలన్నా బర్రెలు మేకలు అవి కావాలన్నా తోలుకొచ్చుకుంటాం. ఇక్కడ తాగుతాయి నీళ్ళు? తాగుతాయి, బాగుంటాయి నీళ్ళు. నీళ్ళు ఏమిదిగా ఉండవు. పోతే వినాయకుడు బొమ్మలు వస్తాయి కదా, వినాయక చవితి చేస్తే ఆ బొమ్మలు కూడా ఇక్కడ పడేస్తారు. చాలా లోతుంది. అంటే మనకి ఇది పెట్టేసి కొక్కులేరు పెట్టి లోతు కొక్కులేరు వేసి ఇది మొత్తం కూడా అట్లాగే 4 వైపులు మొత్తం అట్లాగే చేశారు. కొక్కులేరు చేసింది ఇది 4 వైపులు కూడా. మనం ఇంకా వినాయకుడు బొమ్మలు కూడా ఇంకెక్కడన్నా తీసుకెళ్ళి లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అలాంటప్పుడు ఇలాంటి నదులు ఉంటాయి కదా, ఇలాంటి కుంటల్లో వేసేస్తారు. మా ఊరి ఇది బాగుంది, సూపర్గా ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ పంట పొలాలు కానీ ఇవి చెరువు కానీ భలేగుందే బాబు. ఇక్కడ అంతా నీళ్ళు వచ్చేస్తాయా సుభాషిని? నీళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు వర్షాలు లేక. వర్షాలు లేవులే, అవును. అందుకని కొరవ ఆరిపోయినాయి. కానీ వర్షం వస్తే కొట్టుకుపోతారు, వర్షం లేకపోతే ఎండిపోతారు. సరిపోయిందే బాబు. అంతే, వర్షాలు లేకే కానీ. వర్షాలు కానీ ఉంటే మటు ఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఏంటి నీళ్ళు అంతా చెత్త గలీజ్గా ఉంది. అంటే గడ్డి మొలిసిద్ది కదా నీళ్ళల్లో. అదే, అంటే నీళ్ళంతా అడుగుకి వెళ్ళిపోయాయి కనిపిస్తున్నాయి చూడు, అడుగుకి వెళ్ళిపోయినాయి. అదిగో మట్టి కనిపిస్తుంది కదా, మట్టి కనిపిస్తుంది. అంటే లోపల లోతుగా ఉంటాయి. అంటే బర్రెలకి వాడి అయితే దిగిపోతాయి, కాలు దిగిపోతాయి దానికి కదా, పోతాయి. ఇబ్బంది రేవు అయ్యి ఈదుకుంటా వస్తాయి బర్రెలు. అవునులే. ఇది భలేగుంటే కొంగ ఏదో ఇది పక్షి అంత దూరం ఉందా? అంత లాస్ట్ వరకు ఉందా? ఇక్కడ అది వరకు కరువు పని చేసేవాళ్ళమే. ఇప్పుడు ఇంకా వర్షం పడ్డాక నీళ్ళు ఆగిపోయినాయి కదా. ఎప్పుడు ఇక్కడ చేసేవాళ్ళ కరువు పని? ఇప్పుడు నీళ్ళు ఉన్న వల్ల ఆగిపోయింది కరువు పని. నీళ్ళు కానీ లేకుంటే అసలు ఎవరిది చెరువు ఇది? ఊరు మొత్తం. ఊరు మొత్తం ఎవరైనా చేసుకోవచ్చు కరువు పని, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం ఆగిపోయినా కూడా రేపు కరువు పని స్టార్ట్ చేస్తారు ఇక్కడ. ఎవరు చేస్తారు? అంటే ఒక మనిషి, ఒక ఫీల్డ్ ఆఫీసరు మొత్తాన్ని ఊరు మొత్తాన్ని అబ్బాయి పెట్టిస్తాడు. అది కొరవ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ పని రాలేదు మనకి. అంటే పని చేసిన డబ్బులు రావు కదా. ఇక్కడ మొత్తం సాఫ్గా ఉంటే దానిలాగా ఇప్పుడు అటు సైడ్ ఉంటే మొత్తం డబ్బులు ఓకే అవుతాయి. దీంట్లో ఇప్పుడు సగం పడి సగం పడకుండా ఉంటాయి కదా. సగం నీళ్ళు ఉన్నాయి, సగం తెరపగా ఉంది. అలాంటప్పుడు చేయటానికి కుదరదు. పూర్తిగా ఎండిపోతేనే చెయ్యాలి ఆ పని, అయితేనే డబ్బులు. ఎంత ఇస్తారు రోజుకి మీకు? 250 వస్తాయి. తక్కువేనే, కష్టపడాలి కదా. 3 గంటలకు చెప్పేగా. 8:30కి వెళ్తాము, 10:30, 11ంటికల్లా వచ్చేస్తాం. 8ంటికి వెళ్ళినా 11ంటికి వస్తాం. 3 గంటలకు చెప్పనేగా. అయితే ఆ కట్టెక్కి పోయాలి, మట్టి కింద పోసేదానికి ఉండవు. ఏంటి ఆ కట్టెక్కినా? ఆ కట్టెక్కి అటు పోయాలా? కింద పోసేదానికి మట్టి చూడు ఏడన్నా కింద ఉందేమో. అంటే లైన్ గా నిలబడి ఉంటారు. లైన్ 10 మంది నిలబడతారు. ఎలాగా అక్కడ మొత్తం ఆ కట్ట నిలబడి, కట్ట మీద కింద ఒక మనిషి ఎత్తి నెత్తి మీద పెడితే ఈ మనిషి తీసుకెళ్ళి 10 మందికి ఇస్తే వాళ్ళు ఒకరికొకరు మార్చుకొని
అది సంగతే. అదమ్మా మా ఊరు. బాగుంది బాబు. నేను వచ్చి నన్ను ఫాక్కుంటాయో బాబు. నిజంగా నేను వస్తాను, నన్ను ఫాక్కు. రా అట్ట ఇబ్బంది ఏముంది, ఇబ్బంది ఏమి లేదు. చింతకాయల చెట్టు నాది, గొడుగులాగుంది, గొడుగులాగుంది. చింతకాయలు కాస్తాయి, వాటిని కొట్టుకొని తింటాం. తినాలి. చిన్నప్పట చిన్నప్పుడు. ఇప్పుడు కూడా కరువు పనికి వస్తాంగా. కూర్చోవడం, తాగడం, వెళ్ళడం. ఇక్కడ కూర్చొని తాగుతారా? ఇలా ఇది ఫుల్గా ఉన్నాయి కదా బాబు. మీకు భయమేదా ఇక్కడ? అంటే ఇల్లు అక్కడ ఉన్నాయిగా, అంత దూరం రారు. ఇక్కడ రోడ్డు కాబట్టి తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. చూడు ఏమున్నాయి, ఫుల్గా ఉన్నాయి బాటలు. ఆయన జాగ్రత్తగా ఉండాలి బాబు, ఆడలు ఎవరైనా వచ్చినప్పుడు. కానీ అసలు రావు మాకిరా, ఏ టైం రారు అసలు. ఆ టైం వాళ్ళు 8-9 చెప్పు, స్టార్ట్. చెప్పాలి, నాకేం అర్థం కావట్లా. హజీరా ఇది మా కరువు పని. ఆ కరువు పని ఒకరు గడ్డ పార తీసుకొని దవ్వుతుంటే ఒకరు చెలక పార అటు సైడ్ ఇటు సైడ్ వేస్తారు మట్టి. అంటే ఉదయం 8ంటికి వస్తే మధ్యాహ్నం 11 దాకా చేస్తాం. అంతవరకే 250 రూపాయలు కూలి పడతాయి. దగ్గర అయితే ఇబ్బంది లేదు, దూరం వెళ్ళాలంటే ఇబ్బంది పడతాం. మళ్ళీ టికెట్ డబ్బులు ఇస్తారా మరి వాళ్ళు? టికెట్ డబ్బులు ఇస్తారా? అట్లా ఏం లేదు, నడిచి వెళ్ళాలి. టికెట్ అంత దూరం ఏం కాదు, కానీ పక్కన 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ అట్లా ఉంటది అక్కడ. అదేనా కరువు అంటే? కరువు పని అంటే ఇదే. అంటే ఇక్కడ నుంచి మట్టి తీసి అటువైపు వేయాలి. అటువైపు వేయాలి, లేదంటే ఇటువైపు వేసుకోవాలి. అంటే మధ్యలో కాలువలాగా పెట్టుకోవాలన్నమాట. కాలువలాగా పెట్టుకోవాలి. ఎందుకు కాలువ అది? కాలువ అంటే నీళ్లు పోవడానికి, వర్షం పడ్డప్పుడు నీళ్ళు వెళ్ళడానికి, ఇంకా ఎక్కడ ఆగిపోకుండా సాఫ్ గా ఉంటే వెళ్ళిపోతాయి కదా నీళ్లు. పొలాలు అలా వేసుకుంటారు కదా, వాటికి పొలాలకు వెళ్ళిపోతాయి నీళ్లు. ఇంకా వర్షాకాలం అంటూ కరువు పని ఉండదు. ఎండాకాలం ఏప్రిల్ మే అలాంటప్పుడు ఎండాకాలమే కరువు పని పెడతారు. అది ఇంకా పనులు లేని రోజులు. ఈ పనికి డబ్బులు ఎవరు ఇస్తారు మీకు? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుందా? నేను ఈ పొలాల వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో అనుకున్నా. ఎవరు ఇవ్వరు, గవర్నమెంటే ఇస్తుంది మనకి. నేను పొలాల వాళ్ళు ఎవరైనా, మీ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా, ఈ పొలాలు ఉండదు. పోతే ఇంకో విషయం కూడా, ఈ కరువు పని చాలా ఆదాయం మాకు. మేము పొలం పనికి వెళ్తే ఉదయం 10ంటికి వెళ్ళి సాయంత్రం 6 దాకా చేస్తే 300-400 కూలి. అదే ఈ పని 2 గంటలు సేపు చేస్తే 250 రూపాయలు కూలి. ఇదే బెస్ట్ కదా మాకు. ఇదే బెస్ట్. 2 గంటల సేపు పనికి ఇది బెస్ట్ అంటావా? ఉదయం 10ంటికి వెళ్ళి సాయంత్రం 6 దాకా చేస్తే అది బెస్ట్ అంటావా? ఇదే బెస్ట్ మాకు. కానీ ఎక్కువ శాతం కరువు పనికే వస్తారు. మొన్న నా ఫ్రెండ్ ఒకటి అడిగారు, నీకు కరువు పని అంటే తెలుసా? నేను కరువు పనికి ఏదో అబ్బాయి కాంట్రాక్ట్ తీసుకున్నాడంట. నీకు కరువు పనికి ఇలా వెళ్తున్నాను అంటే పని అబ్బాయి ఇప్పిస్తాడంట దగ్గర ఉండి. నీకు తెలుసా అంటే కరువు పని అంటే అదే కదా, గడ్డి పీకడం, నీళ్ళు పోయడం, చెట్లు పీకడం అదే కదా అంటే నీకు తెలియదులే, నీకు రాదులే అన్నాడు. ఇంకా నేనేం వల్లాక సైలెంట్ అయిపోయినా. అంటే దీన్ని కరువు పని అంటారు. మంచిది. అది హజీరా, ఇది మా ఊళ్ళో ఈ కరువు పని. అంటే మీది ఇది కూడా సైలెంట్గా ఉంది, మా ప్రశాంతంగా ఉంది. మా చూడు ఎవ్వరైనా అసలు ఉన్నారా? ఒక్క కాకి లేదు, పిల్ల లేదు, పాప లేదు, అసలు ఎవ్వలేరు. కాకి కావలేదు, పిచ్చుకు లేదు. ప్రశాంతంగా ఉంది అమ్మ. మీ చెరువు, ఇటు రోడ్డు, మళ్ళీ ఇటు కరువు పని, ఈ పొలాలు కరువు. భలేగుందమ్మా. నాకైతే మనసు ఒప్పట్లేదు సుభాషిని ఇంటికి వెళ్ళడానికి, ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. 2 కాల్స్ చేశాడు. ఎక్కడున్నావా అమ్మా? భలేగుంది లొకేషన్ అయితే, సూపర్ సుభాషిని. అదిరిపోయింది లొకేషన్. ఈ పొలం మీదే కదా? ఎంత కష్టపడితేనే బాబు. కూరగాయలు వేసుకోండి మా కూరగాయలు వేయడానికి నీళ్లు లేవు హజీరా, మోటార్ లేదు అక్కడ. మోటార్ ఉంటే నీళ్ళు వేస్తే. అవునవును కరెక్ట్. నీళ్ళు వర్షాకాలం అప్పుడేగా నీళ్ళు, అప్పుడు ఇబ్బంది పడతాం కదా. అవునులే, మీ ప్లానింగ్ మీకు ఉంటుందిలే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీ స్కూల్ ఫ్రెండ్స్ని షేర్ చేయండి.